పరమశివుడు అనేక క్షేత్రాలలో లింగాకారంలో పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. కొన్ని క్షేత్రాలలో శివలింగాలు రుద్రాక్ష మాదిరిగా గరుకుగా కనిపిస్తూ ఉంటాయి. చాలా క్షేత్రాలలో శివలింగాలను రుద్రాక్షలతో అలంకరిస్తూ ఉంటారు. అయితే రుద్రాక్షయే శివలింగంగా మారిపోయిన క్షేత్రం ఒకటి సోమవరంలో కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం పరిధిలో విలసిల్లుతోంది. ఇటు నేరేడుచర్ల అటు మిర్యాలగూడ ప్రధాన రహదారిపై వెళుతుండగా సోమవరం గ్రామం కనబడుతుంది. మెయిన్ రోడ్డుపై నుంచి ఓ 8 కిలోమీటర్ల లోపలికి వెళితే శివాలయం దర్శనమిస్తుంది. మూసీ నది తీరంలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ ఆలయంలో పరమేశ్వరుడు శ్రీ భృగుమాలిక సోమేశ్వర స్వామిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటాడు. పూర్వం ఇక్కడ మూసీ నది తీరంలో భృగు మహర్షి తపస్సు చేసుకున్నట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఆయన చేతిలోని రుద్రాక్ష మాలికలోంచి జారిపోయిన ఒక రుద్రాక్ష శివలింగంగా మారిపోయిందని చెబుతారు. అందువల్లనే ఇక్కడ స్వామివారి శ్రీ భృగుమాలిక సోమేశ్వర స్వామిగా పిలువబడుతున్నాడు. అలా కొంతకాలం పాటు భృగు మహర్షిచే పూజించబడిన ఈ శివలింగం ఆ తరువాత మరుగున పడిపోయింది. కాకతీయుల కాలంలో మళ్ళీ ఈ శివలింగం వెలుగులోకి వచ్చింది. రుద్రమదేవి కాలంలో కాకతీయుల పాలనా విభాగానికి చెందిన వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణాన్ని సూర్యోదయాన్నే మొదలుపెట్టి సూర్యాస్తమయానికి పూర్తి చేసినట్లుగా చెబుతారు. వేమారెడ్డి ఈ ఆలయాన్ని నిర్మించడానికి గల కారణంగా ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథనం మనకు వినిపిస్తూ ఉంటుంది. వేమారెడ్డికి ఒక్కగానొక్క వారసుడు ఉంటాడు. యుక్త వయస్సులో ఉన్న ఆ యువకుడికి కుష్ఠవ్యాధి వస్తుంది. తన వారసుడు ఆ వ్యాధితో బాధపడుతూ ఉండడం చూసి వేమారెడ్డి ఆవేదన చెందుతూ ఉంటాడు. ఆ కుమారుడిని ఎంతమంది వైద్యులకు చూపించినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఒక రోజున రాత్రి వేమారెడ్డి తన కుమారుడి వ్యాధిని గురించి ఆలోచన చేస్తూ నిద్రలోకి జారుకుంటాడు. అప్పుడు కలలో ఆయనకి శివుడు కనిపించి ఒక రోజులో తన ఆలయాన్ని నిర్మిస్తే అతని కుమారుడి కుష్ఠవ్యాధిని తాను తగ్గిస్తానని శివుడు చెబుతాడు. దాంతో వేమారెడ్డి ఆలయ నిర్మాణానికి కావలసిన ఆ సామగ్రిని ప్రదేశానికి తరలిస్తాడు. అంతా సిద్ధంగా పెట్టుకుని మరునాడు సూర్యోదయాన ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి సాయంత్రానికి నిర్మాణం పూర్తి చేస్తాడు. అదే సమయంలో అతని కుమారుడు గుర్రంపై అక్కడికి చేరుకుంటాడు. కొంతసేపటి క్రితమే తన వ్యాధి పూర్తిగా మాయమైందని తండ్రికి చెబుతాడు. ఆ తండ్రి కొడుకులు పరమశివుడికి భక్తితో నమస్కరించుకొని కృతజ్ఞతలు తెలియజేస్తారు. ఇప్పటికీ కూడా ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడం వలన దీర్ఘకాలిక వ్యాధులు బాధలు తగ్గిపోతాయని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో 2 అంతస్తుల మంటపం ఒకటి కనిపిస్తుంది. ఎటువైపు నుంచి ఎలాంటి మెట్లు లేకుండా పై అంతస్తును ఎలా నిర్మించారనేది ఇప్పటికీ అంతుపట్టదు. ఇక ఆలయానికి మరోవైపున ఒక చిన్నపాటి మందిరం కనిపిస్తుంది. దాని పక్క నుంచే సొరంగ మార్గం ఒకటి కనిపిస్తుంది. ఈ సొరంగ మార్గాన్ని ఎవరు ఏర్పాటు చేశారు, ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఎక్కడి వరకు ఈ సొరంగ మార్గం ఉందనేది
నిర్ధారణగా ఎవరికీ తెలియదు. ఈ ఆలయ ప్రాంగణంలో అనేక నాగ ప్రతిమలు కనిపిస్తాయి. నాగదేవతలు కత్తి, డాలు వంటి